కర్నూలు బస్సు ప్రమాద విషాదాన్ని తెలుగు ప్రజలు మరువక ముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 4:45 రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్లో ఉన్న తాండూరు డిపో నుంచి ఒక బస్సు హైదరాబాద్కి బయలుదేరింది. ఆ క్రమంలో అది చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ దగ్గరకు వచ్చిన తర్వాత కంకరతో లోడైనటువంటి ఒక టిప్పర్ ఎదురొచ్చి ఢీకొంది. అప్పటికే ఆ సమయంలో 4:45 సమయంలో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణం జరిగినా సరే వెంటనే నిద్రలేచే పరిస్థితి కూడా లేదు. వారు లేచి ప్రాణాలు కాపాడుకుందామన్నా సరే అప్పటికే టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్ అంతా నిండిపోవడం, ప్రయాణికులు ఆ కంకర తమ మీద పడిపోవడంతో ఊపిరాడిన పరిస్థితి, బయటికి రాని పరిస్థితి. దీంతో మొత్తం మీద ఈ విషాద ఘటనలో 24 మంది మరణించారు. 20 మంది ఘటనా స్థలంలోనే మరణిస్తే 4 ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ మృతుల సంఖ్యని చేవెళ్ల ఏసీపీ కిషన్ ధృవీకరించారు. ఈ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాద బాధితులైన వారి కుటుంబాల కోసం సెక్రటేరియట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ చేయాల్సినటువంటి 2 నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. కాంటాక్ట్ చేయాల్సినటువంటి 2 నెంబర్స్ 9912919545, 9440854433. కర్నూలు రోడ్డు ప్రమాదాన్ని మరవక ముందే వెంటనే ఈ రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకోవడం కొంత ప్రజల్లో కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది.